నేను ఎరిగిన ఒక తల్లి ఉంది. ఆ తల్లి దేవుని సేవకు సమర్పించుకొని, అప్పటికి ఆ తల్లికి నాకు జ్ఞాపకం ఉండి 50 సంవత్సరాలు పైబడి ప్రతిష్ఠితురాలిగా జీవితకాలం దేవుని కొరకు వివాహం చేసుకోకుండా తనను తను సమర్పించుకుంది. యేసయ్య కొరకు కన్యకగా బ్రతుకుతుంది. ఆ తల్లి అంటే అందరికీ మహా గౌరవం, కంచు కంఠం. పాడటం స్టార్ట్ చేసిందంటే ప్రజల మీద అభిషేకపు ప్రవాహం వల్ల కుమ్మరించబడాల్సింది. నిలవబడి ఇలా సాక్ష్యం చెప్తుంది. ప్రతిరోజు నా రూపాన్ని చూసి నేను దేవుని స్తుతిస్తా. మానవ రీతిగా నా రూపం చాలా వికారంగా ఉంటుంది. నా రంగు నల్లటి రంగు, నా పళ్ళు ఎత్తు పళ్ళు, ఇలా పళ్ళు ముందుకొచ్చి ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకును కొన్నిసార్లు వెళ్తూ ఉంటే అద్దంలో నా రూపం కనబడుతుంది. మానవ రీతిగా నాది వికారమైన రూపం, వికృతమైన రూపం. ఆ రూపాన్ని చూసినప్పుడల్లా, దేవా నాకు ఎలాంటి వికృతమైన రూపం నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు స్తోత్రం. 2 ఎత్తుపళ్ళిచ్చి నా ముఖ రూపం వికారంగా ఉండేటట్లుగా నన్ను ఇలా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని ప్రతిరోజు నేను ప్రభువుని స్తుతిస్తానయ్యా అంది. నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు వందనాలయ్యా, నాకు ఎత్తుపళ్ళు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు వికారమైన రూపం ఇచ్చినందుకు వందనాలయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తుందా? ఆ తల్లి ఏం చెప్తుందో అలా వింటూ ఉంటే ఏమందో తెలుసా? నేను ఇంత వికారంగా బ్రతకటాన్ని బట్టి నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నాకు ఒక్క లవ్ లెటర్ కూడా రాలా. గులాబీ పువ్వు ఇచ్చినోడు ఒకడు లేడు. నా వికార రూపమే నా కన్యత్వం కాపాడుకోవటానికి కొంతవరకు సహకరించింది. నేను అందంగా ఉంటే ఏ శోధనలు వచ్చాయో, రూపవతిగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చాయో, అందగత్తిగా ఒకవేళ నేనుంటే ఎంతమంది నా వెంట నాకు అలాంటి శోధనలన్నీ రాకుండా నన్ను కాపాడింది నా అందవిహీనమే. అయినా నేనెందుకు అందవిహీనురాలిని అవుతాను? నా యేసుక్రీస్తు ప్రభు ఎదుట నేను కన్యకగా బ్రతికే కదా, నా ప్రభు ఎదుట అత్యంత సౌందర్య రాశిని నేను. ఆ తల్లి లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తల్లిగా మారిపోయింది. వీటన్నిటికి మించి చనిపోయే ఆఖరి క్షణం వరకు కన్యకగా ఎక్కడ కాలు జారకుండా ఒక పవిత్రమైన జీవితం జీవించి కన్యకగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది.